హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 1 to 2 ఇయర్స్ బేబీకి స్కర్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేసేయచ్చు. నేను వచ్చేసి 1.5 మీటర్ ఉంటుంది ఇది వెడల్పు. పొడవు వచ్చేసి చిన్న బేబీనే కదా 12 ఇంచెస్ అయితే ఉంది ఈ క్లాత్ మనకి. చూసారు కదా 12 ఇంచెస్ ఉంది పొడవు. వెడల్పు వచ్చేసి 1.5 మీటర్ వరకు ఉంటుంది. దీనికోసం లోపల లైనింగ్ అయితే బ్లాక్ కలర్ క్రేప్ వేస్తున్నాను. స్మూత్గా ఉంది కదా క్లాత్ కాబట్టి క్రేప్ వేస్తున్నాను. చిన్నపిల్లలు కదా కుచ్చుకోకుండా క్రేప్ అయితే బాగుంటుంది. మల్టీ కలర్స్ వచ్చింది కాబట్టి ఏ కలర్ వేసినా ఓకే, నో ప్రాబ్లం, కనిపించదు. అందుకు నా దగ్గర బ్లాక్ ఉంటే బ్లాక్ అయితే వేస్తున్నాను. దీన్ని సేమ్ 12 ఇంచెస్ పొడవు తీసుకొని 2 పీసెస్ ఉంటే జాయింట్ అయితే వేసుకుంటున్నాను నేను. జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండేది మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వన్ సైడ్ వచ్చేసి మనం లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ కొంచెం లోపలికి ఉండాలి, బయటికి కనిపించొద్దు కాబట్టి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కొంచెం పైకి ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఇటు సైడ్ వచ్చేసి సీదా ఉంది, దీన్ని కిందికి పెట్టేద్దాం మనం. ఎందుకంటే పీసెస్ అయితే అప్పుడు బయటికి రావు కాబట్టి. ఇప్పుడు పై సైడ్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి జాయింట్ అయితే వేసుకున్నాం మనం. ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ ఎంత ఉందో లైనింగ్ అంతే తీసుకుంటానండి, స్కర్ట్ కానీ లెహంగా కానీ ఏది స్టిచ్ చేసినా కూడా. ఎందుకంటే మనం ప్రిల్లు పెట్టుకున్నప్పుడు నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ ప్రిల్లు నీట్గా కనిపిస్తుంది. కొందరు వచ్చేసి మెయిన్ క్లాత్ ఎక్కువ లైనింగ్ తక్కువ పెట్టి స్టిచ్ చేస్తారు, కానీ నాకు ఎందుకో ప్రిల్లు నీట్గా ఉన్నట్టు అనిపించదు. ఇలాంటి క్లాత్లకి అయితే తక్కువ పెట్టినా నో ప్రాబ్లం కనిపిస్తుంది, ఎందుకంటే ఇది వచ్చేసి ఫోల్డింగ్ క్లాత్ కదా. కానీ నేనైతే సేమ్ మెయిన్ క్లాత్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే పెట్టేసి ఈ విధంగా జాయింట్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా లైనింగ్ అయితే మెయిన్ క్లాత్ కన్నా కొంచెం పైకి ఉంది. ఈ విధంగా 1 or 2 ఇంచెస్ పైకి ఉంటే సరిపోతుంది. చిన్నపిల్లలు కదా ఫాస్ట్గా అయిపోతుంది. జాయిన్ చేసిన తర్వాత పై సైడు వన్ సైడ్ నుంచి ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనం ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం 1 to 2 ఇయర్స్ బేబీ అంటే వెస్ట్ లూజ్ వచ్చేసి 20 or 22 ఉంటుంది లాస్ట్, అంతే, అంతకు మించి అయితే ఉండదు వెస్ట్ లూజు. కాబట్టి మనం ఎలాస్టిక్ వేసినప్పుడు ఎప్పుడైనా కూడా వెస్ట్ లూజ్ కన్నా 8 or 10 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. అంటే 20 ఉందనుకోండి, మనకి 30 అలా ఉంటే సరిపోతుంది, 28, 30. ప్రిల్స్ పెట్టిన తర్వాత 28 or 30 మెజర్ అయితే రావాలి మనకి. ఈ విధంగా ప్రిల్ కొంచెం దూరం పెట్టుకున్నా పర్లేదు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు. దీనికి వచ్చేసి చాలానే ఉంది, నేనైతే దగ్గరికి పెట్టేశాను. ఈ విధంగా కొలు చూస్తే 30 ఇంచెస్ వచ్చింది ఇప్పుడు నాకు. మొత్తం చుట్టూ ప్రిల్స్ పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు పైన అయితే మనం ఒక క్లాత్ తీసుకోవాలి, మెయిన్ క్లాత్ ఇది 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను వెడల్పు. పొడవు వచ్చేసి స్కర్ట్ ఎంత ఉందో అంత, అంటే 30 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నా. దానికి లోపల సైడ్ లైనింగ్ అయితే జాయిన్ చేసి పెట్టుకున్నాను. దేనికైనా లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్కర్ట్కి ఆ పీస్ని జాయింట్ అయితే వేసుకోవాలి. ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. లోపల సైడ్ నుంచి ఈ విధంగా అయితే మొత్తం లోపల సైడ్ ఈ విధంగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో జాయింట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసి క్లాత్ని పై సైడు ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి 1 ఇంచ్ ఉండే విధంగా లాస్ట్కి వచ్చేసి చిన్నగా ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. కొంచెం పైది కుట్టేటప్పుడు కొంచెం క్రాస్ అయితే వస్తుంది, అది రాకుండా స్లోగా నీట్గా ఎక్కడైనా క్రాస్ వచ్చిన చోట చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి, ఏం కనిపించదు. అదైతే పైన ఎలాస్టిక్ వేస్తాం కదా మనం. ఇదైతే క్లాత్ స్ట్రెచ్ అవుతూనే ఉంది, కానీ స్లోగా స్టిచ్ చేసుకుంటే ఏం కాదు, నీట్గానే వస్తుంది, నో ప్రాబ్లం. మొత్తం ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయచ్చండి చిన్నపిల్లలవి. ఎందుకంటే కటింగ్ తక్కువనే ఉంటుంది కదా మనకి, దీనికి ఓన్లీ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎలాస్టిక్ తీసుకున్నాం, దీనికి పైన పట్టీ అయితే యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే వీళ్ళ వెస్ట్ లూజ్ కన్నా ఒక 2 or 3 ఇంచెస్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి 20 ఉంది కదా, నేనైతే 18 తీసుకుంటున్నాను.
చూసారు కదా, 18 తీసుకున్నాను నేను ఎలాస్టిక్, 1 ఇంచ్తో తీసుకున్నాను. ఇప్పుడు సేఫ్టీ పిన్ ఉంటుంది కదా మనకి, సేఫ్టీ పిన్ తీసుకొని ఎలాస్టిక్ని దానికి ఉంచేసి ఈ విధంగా లోపలికి అయితే మనం డోరీ ఏ విధంగా ఎక్కించుకుంటామో లెహంగాస్కి సేమ్ ఎలాస్టిక్ కూడా అంతే, ఇలా కూడా ఎక్కించేసేయచ్చు అనమాట. స్లోగా ఈ విధంగా ఫోల్డ్ అవ్వకుండా ఎలాస్టిక్ నీట్గా ఎక్కించేసుకుంటే సరిపోతుంది, కొంచెం టైం పడుతుంది అంతే. ఈ విధంగా బయటికి రాకుండా కూడా ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవచ్చు, కానీ కొత్త వాళ్ళకి ఇదైతే ఈజీగా ఉంటుందని ఈ వేలో చూపిస్తున్నాను. ఇంకా నీట్ ఫినిషింగ్ అలా కావాలంటే ఇంకో వీడియోలో స్టిచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అటు ఇటు ఎలాస్టిక్ లోపలికి వెళ్ళకుండా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం మనం. అటు ఒక స్టిచ్, ఇటు ఒక స్టిచ్. మనం ఎలాస్టిక్ అయితే ఎగ్జాక్ట్లీ తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు కాబట్టి కరెక్ట్గా లోపలికి పెట్టుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత కొంచెం దీన్ని క్లాత్ని నీట్గా అనుకొని ఒకటే చోట ఉండకుండా ఇప్పుడు వచ్చేసి పై సైడ్ ఒక స్టిచ్ వేయండి. ఎందుకంటే అందరి దగ్గర ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళ దగ్గర ఓవర్లాక్ మిషన్స్ అయితే ఉండవు కదా, కాబట్టి చూపిస్తున్నాను. ఫినిషింగ్ మనకి నీట్గా ఉండాలి కదా. పైన ఈ విధంగా ఎడ్జెస్కి పెట్టుకొని లైనింగ్స్, మెయిన్ క్లాత్స్ అన్నీ ఈక్వల్గా పట్టుకొని పైన ఎడ్జ్కి ఒక్క స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళకి కూడా ఫినిషింగ్ నీట్గా రావడానికి చూపిస్తున్నాను. ఈ విధంగా ఎడ్జ్కు ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే పీసెస్ కట్ చేసుకొని నీట్గా ఎక్కువ మందం లేకుండా దీన్ని రివర్స్ చేసేసి ఇప్పుడు లోపలికి ఇందాక స్టిచ్ వేసాం కదా, అదే లోపలికి వెళ్ళే విధంగా చూసి దాని పక్కన ఒక స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనకి లోపల సైడ్ వచ్చేసి నీట్గా ఉంటుంది ఫినిషింగ్, థ్రెడ్స్ అలా ఏం కనిపించకుండా. ఇంతేనండి, స్కర్ట్ చాలా ఈజీగా ఫాస్ట్ కుట్టేసేయచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే, ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది మనకి స్కర్ట్ స్టిచ్చింగ్ చేయడం. ఏదైనా సరే స్కర్ట్ ఎవరికి కుట్టాలన్నా కూడా వాళ్ళ లెంత్, వేస్ట్ లూజ్ తీసుకుంటే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే. సేమ్ ప్రాసెస్ ఇంతే. అంబ్రెల్లా కట్ కూడా చేసుకోవచ్చు, అది ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను.